కర్నూలు జిల్లా ఆదోని మండలం మదిరే 111 నంబర్ మదిరే గ్రామము పీగిలగొట్టు వాల్మీకి ఈరన్న తాత మరణించితే కిచ్చిడి సీనా ఎంపీటీసీ సీనా వైఎస్ఆర్ పార్టీ వ్యక్తి ఆ పిల్లడు నా తండ్రిని చేనులో పొలంలో పెట్టుకుంటానని చెప్పి నాడు 7 గంటల సమయంలో ఉదయం 9 గంటల సమయంలో నా చేనులో వద్దన్నాడు. వద్దనిన తర్వాత దుబ్బు ఇరారెడ్డి నా పొలంలో పెట్టుకుంటానని చెప్పినాడు. ఆ మీద జీరు ఇరుపన్న తాత కుమారులు 3 నా బోరు తోటలో పెట్టుకుంటామని అడ్డుపడినారు. తర్వాత గడిగే గోవిందుడు వచ్చి నాకు పార్సాయి చెడ్డద వచ్చినది, నాకు నయం చేసినాడు. ఈరన్న తాత నా పొలంలో పెట్టుకుంటాను అని చెప్పినాడు. ఆ తర్వాత నేను పొయ్యికేసి గోవింద సేన్లో పొలంలో ఉన్న జాగా చూపించినాను. చూపించిన తర్వాత కిచ్చిడి నింగప్ప కొడుకు ఎల్లప్ప నాను ఇద్దరు పోయి గోవింద సేన్లో జాగా చూపించిన తర్వాత కిచ్చిడి సీనా ఎంపీటీసీ సీనా దొంగతనంగా నా తండ్రిని కదిలించుకొని ఇద్దరు నడమ సమాధి చేసినాడు. సమాధి చేసితే గడిగే గోవిందుడు మాటిచ్చినాడు, నా చేనులో పెట్టుకుంటాను ఏం చెప్పు అంటే నాకే రిజిస్టర్ కావాలా గోవింద్ మామ అని నేను అడిగితే ఫ్రీ అన్నా ఇయ్యి డబ్బన్నా తీసుకో అని నేను అడిగినాను. చేసిస్తాను అన్నాడు. 40 రోజుల కార్యమైన తర్వాత నేను పిలిచినాను. రిజిస్టార్ చేసిచ్చినాడు మాట మీద. కిచ్చిడి సీనా రిజిస్టార్ చేసి లేదు. అందువలన నాదే అధికారము హక్కు అంత సర్వం నాకే ఉండాలా, నా స్థలంలో నేను పెట్టుకున్నాను, మీది ఎలాంటి సంబంధం లేదు అనికేసి మమ్మల్ని కుటుంబం నుండి బయట దొబ్బినాడు. వైఎస్ఆర్ పార్టీ కిచ్చిడి సీనా ఎంపీటీసీ సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే రెడ్డి పెద్ద మనిషి నేను అడగంటే రెడ్డి మా నాయనతకి మఠంకి ఎల్తర్ కావాలా లైట్ కంబాలు కావాలని అడిగితే ఈ వారంలో వస్తుండవి తీసుకో రేపు దింపుకండి తాతకి ఎన్ని అవుతావో అని చెప్పినాడు ఎమ్మెల్యే పెద్ద మనిషి సాయి ప్రసాద్ రెడ్డి. నా టెన్షన్లో ఏమో మాట్లాడుతుంటాను, క్షమించండి. శేఖరప్ప రెడ్డి వైస్ ప్రెసిడెంటు, బేగార్ మున్నప్ప ప్రెసిడెంటు, కిచ్చిడి సీనా ఎంపీటీసీ సీనా 3 కలిసి ఒక్క లైట్గమ్మం ఇచ్చినారు. బొంగులతో నన్ను కరెంట్ ఇగ్గకనట్టే కరెంట్ ఇగ్గినాక బోర్ వేయించుకొని మోటార్ వేయించుకొని 25 సెంట్ల స్థలంకి 40,000 గోవిందుడు గడిగే మాణిక్యుడు డబ్బులు తీసుకున్నారు. 10,000 రీస్ ఖర్చు మోపినారు. రాయికి దూలాలు కంబాలు బండ్లు సైజురాలు అన్నీ తోలిచిన అయిన తర్వాత నీది ఏముంది అని మా కుటుంబాన్ని అవసరం లేదు, ఎలాంటి హక్కు లేదు మీకు బయట పోండి అని దొబ్బినారు. అట్లే బలత్కారం మేము సంవత్సరం మేము మా కుటుంబం సభ్యులందరూ కలిసి ఆరాధన చేసుకుంటాము, పూజ చేసుకుంటాము. చందాలు మాత్రం 80-90 లక్షలు గడిగే గోవిందుడు ఎంపీటీసీ సీనా కిచ్చిడి సీనా వీళ్ళు చందాలు చేసుకొని తింటున్నారు. నా తండ్రి మఠము అభివృద్ధి చేసి కట్టుకుందామని దయచేసి పెద్దల్ని అడుక్కొని నేను కోర్టుకు పోతే కోర్టు తీర్పు కానీ మాకు ఇచ్చినారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కానీ మాకేమి కోర్టు ఆర్డర్గానే వచ్చేసింది. గోవిందు ఎంపీటీసీ సీనా కిచ్చిడి సీనా ఎలాంటి అనుమతి ఇవ్వడం లేదు, అభివృద్ధి చేసుకుంటాను, నా కన్న తండ్రిది మఠము అంటే నీకు ఎలాంటి సంబంధం లేదో అని చెప్పినాడు. కిచ్చిడి సీనా గడిగే గోవిందో గడిగే మాణిక్యుడు 40,000 తీసుకొని కానీ 10,000 రీస్ ఖర్చు పెట్టించి కానీ పీగిలగొట్టి వాల్మీకి ఈరన్న తాత కుమారుడు నేను పీగిలగొట్టి వీరేష్ అంటారు. 3వ వ్యక్తి నేను. ఏదైనా